పార్లమెంట్కి ఎవరో ఎంపీ తెలియని వాళ్ళు ఆగమాగమై వచ్చి నలుగురిని తిట్టి ఆ నలుగురు మళ్ళీ పొద్దుగలేసి తిడితే మన మీద పెద్ద లీడర్లం అవుతామని రోజు వార్తలలో కనబడాలనేటువంటి ఒక దురుద్దేశంతో మా చెల్లె టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిన్న పటాన్చెరులో సంగారెడ్డిలో ఏది పడితే అది మాట్లాడిపోతే ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులుగా సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా ఆడబిడ్డను గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో కవిత గారు ఏం మాట్లాడినా మేము మాత్రం మర్యాదగానే మాట్లాడాలని అనుకుంటున్నాం. ఒక ఎంపీని పట్టుకునే వెంటది ఏది పడితే అది వరుతాడు కదా రఘునందన్ రావు అంటాడు. అవును చెల్లె, మరి మీ నాయన కూడా ఎర్రిండు కదా ఆంధ్రలో బిర్యానీ పెండలేక్కుంటుందని. అప్పుడు ఏడున్నావు నువ్వు? మీరు ఒర్రిన రోజు, మీ నాయన ఒర్రిన రోజు, మీ అన్న ఒర్రిన రోజు ఆడిపోయింది ముచ్చట. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏం ఒరినా కరెక్టే అనిపించింది, కానీ ఇలా మేము మాట్లాడితే ఒరినట్టు కనబడుతుంది కవితకి. జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియదు కవితకి. రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ కాదనేది కూడా తెలియదు కవితకి. జహీరాబాద్కి బుల్లెట్ ట్రైన్ అనే ముచ్చట ఎవరు మాట్లాడలేదు. మీరే టీఆర్ఎస్లో ఊహించుకొని మీరే కథలు పడి మీరే పేపర్లలో వార్తలు చెప్పి 10 ఏళ్ళ మీ పరిపాలన తర్వాత ఇవాళ వచ్చి జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడో ఉంటుంది. జహీరాబాద్లో ఉన్నది ఎంపీ రఘునందన్ రావు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటాడు, సురేష్ షెట్కార్ ఉంటాడు. రాసిచ్చేటోడన్నా కొంచెం అకల్మని ఉండాలి రాసిచ్చేటందుకు. సంగారెడ్డిలో మాట్లాడేటప్పుడు మెదక్ ఎంపీ గురించి మాట్లాడాలి. జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించి సంగారెడ్డిలో ఎందుకు మాట్లాడడం? ఎవరు మీరు చేసిరా? నీమ్స్ మేం చేయకపోతే. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జహీరాబాద్కి నీమ్స్ తెచ్చింది. 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉండి మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా అని చెప్పుకునే మీరు, మీ నాయన ఏం పని చేసిరో చెప్పుర్రి. నువ్వేదో చెప్పినావు కదా సింగూరు కట్ట గురించి. మీ నాయన జోగిపేటలో ఎన్నికల సభల్లో 2014 కంటే ముందు చెప్పిండు, తెలంగాణ తెచ్చుకున్నాక నేను జోగిపేటకు వచ్చి సింగూరు కట్ట మీద కుర్చేసుకొని కూర్చుంటే సింగూరు శుద్ధి ఎట్లా కాదో చూస్తా అన్నాడు. 9.5 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి చేసిండు. నేను కూడా మాట్లాడగలుగుతాను మీ అయ్యాని, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. మీ నాయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఒక్కరోజన్నా సింగూరు కట్ట మీదకి వచ్చి కూర్చున్నాడా? సింగూరులో కొర్రమైన చేపలు తినేందుకు చంద్రశేఖరరావుకు టైం దొరకలేదు, కానీ ఆంధ్రాకు పోయి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజా ఇంట్లో పోయి రొయ్యలు తిని చేపలు తిని వచ్చిర్రు చంద్రశేఖరరావు గారు. బరాబర్ వరుతాం చెల్లె. మీరు ఆయన ఎట్లా వరిండో నేను కూడా గట్లే వరినా జై తెలంగాణ అని. నువ్వు 7 ఏళ్ళు వెనక సిక్కొచ్చినావు మేము జై తెలంగాణ అన్న తర్వాత. ఇవాళ సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డిని, రఘునందన్ రావుని, దామోదర్ని, ఆ రాజనరసింహ గారిని, హరీష్ రావు గారిని అందరినీ కలిపి తిడితే ఇవాళ మేము నలుగురం తిడితే కవిత వార్తలలో ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏడుంది నీ టీఆర్ఎస్? ఏడ పోటీ చేస్తావు? ఏడ గెలుస్తుంది మీ టీఆర్ఎస్? అధికారంలోకి వస్తుందట ఈమె. అధికారంలోకి వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తుందంట. మాట్లాడితే నోరా మోరా అని అడగాలని ఉంది, కానీ అడగలేకపోతున్నా చెల్లె, ఆడబిడ్డవు కాబట్టి. ఈమెనట తెల్లాపురం కాడ శాసనం కాడ కట్టేసి కొట్టుమని చెప్తున్నది. నేను అడుగుతున్న కవిత, నువ్వు స్పందించి ఇలా నీకు చేతనైతే. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు నిన్ను తెల్లాపూర్ తోలుకొచ్చిన. తెల్లాపూర్లో ఒక శాసనం చూపించిన నీకు. ఇది తెల్లాపురం కాదు తెలంగాణపురం అని పేరు మార్పిస్తా అని సవాల్ చేసిపోయినావు. ఆ ఊరు పేరు తెలంగాణపురం అని శిలల మీద రాసినటువంటి శిలల్ని తీసుకొచ్చి కవితను తీసుకొచ్చి చూపించినాం నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు. అంతకుముందు ఏమైంది మరి? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చడం చేత కానీ నువ్వు వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్లో తెలంగాణ శాసనాన్ని కట్టేసి కొట్టూరు ఏం చెప్తున్నావు? పేరు మారునందుకు ఏం చేయాలి చెల్లె? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకు కళ్ళకి పొరలు వచ్చినాయి? ఎందుకు నాయన సింగూరు కట్ట మీద పోయి కుర్చేసుకుందామని ఎందుకు మాట్లాడలేదు కవిత అని అడుగుతున్నా. ఎందుకు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చలేదు కవిత అని అడుగుతున్నా. నీకు జహీరాబాద్ ఎంపీ ఎవడో తెలియదు, మెదక్ ఎంపీ ఎవడో తెలియదు. రఘునందన్ రావు టీఆర్ఎస్ వాళ్ళతోటి, హరీష్ రావుతోటి కుమ్ముక్కయిండు. పొద్దుగాల మాట్లాడుతురా, పార్టీలు మాట్లాడుతురా, రాత్రి మాట్లాడుతురా, ఓసి నుండి మాట్లాడుతురా, ఓసి లేక మాట్లాడుతురా. హరీష్ రావు అనేటంతో గీత గీసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద అప్పుడు పోటీ చేస్తే దుబ్బాకలో గీత గీసి కొట్లాడి హరీష్ రావు అనేటోన్ని మీరంతా అపజయం ఎరగడు 6 అడుగుల బుల్లెట్ అని చెప్పినోన్ని
సిద్దుబ్బాకలో గీత గీసి కొట్లాడి ఓడగొట్టినోడు తెలంగాణ రాష్ట్రంలో ఎవడని ఉన్నాడంటే అది రఘునందన్ రావే. నీకు మీ బావకు పడకపోతే మీరిద్దరు ఏమైనా చేసుకోరు. బావ మరదల్లో ముచ్చట్లు ఏమైనా ఉంటే మీరిద్దరు పెట్టుకోండి. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు మీ బావ పంచాయతీలకి? సింగూరు చక్క కాకపోతే మీ బావని తిట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నందుకు మీ నాయనని తిట్టు. 9.5 ఏళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చిండా ముఖ్యమంత్రి హోదాలో చెప్పుర్రి. 5 కోట్లు పెట్టి బస్సు కొన్నాడు మీ నాయన, ప్రభుత్వ సొమ్ము పెట్టి. ఎన్నడన్నా బస్సు వేసుకొని వచ్చి నా మెదక్ జిల్లా ఎట్లుంది ఒక్కరోజు వచ్చి చూసిండా చెప్పుండ్రి. ఇవేం చెప్పడం చేత కాదు, కానీ అందరినీ కలిపి తిడితే వీళ్ళందరూ నోరున్నోళ్ళు మళ్ళీ పొద్దుగలేసి నన్ను తిడితే 4 రోజులు నా పేరు పేపర్లలో కనబడుతుందని అనుకుంటుంది చెల్లె. ఏముందని తిట్టాలి చెల్లె? నిన్ను ఓ ఎమ్మెల్యేవా, ఓ ఎంపీవా, ఓ మంత్రివా? ఏమున్నావని తిట్టాలి ఇవ్వాలి నిన్ను? ఏం చేసినావని తిట్టాలి నిన్ను? 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉంటే ఎన్నడైనా చింతమడకకు వచ్చినవా? ఎన్నడైనా సిద్దిపేటకు వచ్చినవా? మీ నాయన చదివిన దుబ్బాకకు వచ్చినవా? ఏం చేసినావు ఈ మెదక్ జిల్లాకి నువ్వు? ముఖ్యమంత్రి బిడ్డగా మెదక్ జిల్లా రాజకీయాలలో కానీ మెదక్ జిల్లా అభివృద్ధిలో కానీ నీ పాత్ర ఏందో చెప్పు, నేను మాట్లాడతా. ఎవరితో కలిసి చేస్తున్నారు రాజకీయం? ములాఖత్ రాజకీయాలు నీకెరక, కలిసి పనిచేసే రాజకీయం మీకెరక. నా నోట్లో నాలుగే పెట్టి రఘునందన్ అన్నిటి మీద వరుతాడు కదా, నీ మీద కూడా వరుతా చెల్లె. రోజా ఇంటికి పోయి రొయ్యల కూర తిందామని బరాబరి చెప్తా. మమతా బెనర్జీ దగ్గరికి పోయి పైసలు ఇచ్చిరొచ్చిరని చెప్తా. మీ నాయన ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్లో పోతే పక్కన నువ్వు ఉన్నావని చెప్తా.